హలో గాయ్స్, మీరు చూస్తున్నారు జోసి ఫ్యాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మరికొన్ని అమేజింగ్ ఫ్యాక్స్ అయితే మీ ముందుకు వచ్చాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఫస్ట్ ఫ్యాక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఎవరన్నా గెలిచి అయితే రికార్డులు క్రియేట్ చేస్తాడు, కానీ ఈయన మాత్రం ఓడిపోయి మాత్రం రికార్డులు అయితే క్రియేట్ చేస్తాడు. అవి ఏం రికార్డ్స్ చూద్దాము. ముందుగా వచ్చేసరికి అయితే తమిళనాడులోకి పంచర్ షాప్కి అయితే ఓనర్ అనమాట. వచ్చేసరికి అయితే ఏకంగా 238 టైమ్స్ అయితే ఎలక్షన్స్లో అయితే నామినేషన్ అయితే వేశాడు. అంటే 238 టైమ్స్ అయితే నేనైతే ఎలక్షన్లో పాల్గొన్నాడు యాజ్ ఎ లీడర్. బట్ ఒకసారి కూడా క్యాంపెయిన్ చేయలేదు, ఒకసారి కూడా గెలవలేదు. అండ్ ఒక్కసారి కూడా గెలవలేదన్నమాట. అండ్ ఇప్పటి వరకు నామినేట్ చేయడానికి కొంచెం అమౌంట్ అయితే కట్టాలి. ఆ అమౌంట్ వచ్చేసరికి అయితే అప్రాక్సిమేట్గా 80 lakhs అనమాట. సో అర్థం చేసుకోవచ్చు ఎంత డబ్బులు అయితే ఖర్చు పెట్టాడో. సో ఎందుకు ఇలా చేస్తున్నారని మిమ్మల్ని అడిగితే తను చెప్పిన ఆన్సర్ వచ్చేసరికి అయితే నార్మల్ పీపుల్ అయినా కానీ నామినేషన్స్ వేయచ్చు అనే ఉదాహరణగా తీసుకున్నాడనమాట. అండ్ తినకు వచ్చేసరికి అయితే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ వచ్చేసింది. సో మీరేమనుకుంటారు? ఈ ఫ్యాక్ట్ చాలా అమేజింగ్గా ఉంది కదా ఫ్రెండ్స్. మీరు ఒక 4 రోజుల క్రితం ఏం కర్రీ తిన్నారో కూడా గుర్తుకుంటుంది కదా. అంటే మ్యాక్సిమం గుర్తుకున్న వారం కింద ఏం కర్రీ తిన్నారంటే ఏం చెప్తారు? చెప్పరు కదా. కానీ మీరు ఈ స్క్రీన్ మీద చూసిన ఆయన అయితే మొత్తం తన జీవితాంతం అయితే గుర్తుపెట్టుకుంటాడు అనమాట. జస్ట్ మిమ్మల్ని ఆయనని ఒక డేట్ అడగాలి. ఈ డేట్ రోజు మీరు ఏం చేస్తారంటే తను వేసుకున్న షర్ట్ కలర్ ఏంటి, ఏం తిన్నాడు, ఎవరినైనా కలిసారు, ఆఖరికి ఆ రోజు వెదర్ రిపోర్ట్ కూడా చెప్తాడనమాట. ఇది వచ్చేసరికి అయితే చాలా అమేజింగ్గా ఉంది కదా. దీనికైతే ఒక హైపర్థెమెసియా అనే డిసీజ్ అయితే ఉందన్నమాట. ఈ డిసీజ్ ఉండడం వల్ల అయితే తినైతే ఇంత జ్ఞాపక శక్తి అయితే ఉంది. అండ్ హైపర్థెమెసియా డిసీజ్ మొత్తం వరల్డ్ మొత్తంలో కేవలం 62 మందికి మాత్రమే ఉంటుంది. సో చాలా అమేజింగ్ ఇదైతే. యూట్యూబ్లో రికార్డ్స్ అంటే ఏముంటాయి? మోస్ట్ వ్యూస్ లేదా మోస్ట్ లైక్స్, మోస్ట్ సబ్స్క్రైబర్స్ ఇవే ఉంటాయి కదా. కానీ ఒక ఛానల్ ఉంది, రాయల్ వ్యాన్ డీపార్. ఈ యూట్యూబ్ ఛానల్ ఏకంగా 2 million వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు. ఇది ఇప్పటివరకు ఉన్న హైయెస్ట్ అప్లోడెడ్ వీడియోస్ పర్ యూట్యూబ్ ఛానల్ అంటే ఇదే. 2 million వీడియోస్ అంటే వామ్మో, ఎడిటింగ్ ఎలా చేశాడో ఏమో. కానీ వ్యూస్ మాత్రం అంత ఎక్కువ అయితే రాలేదు. జస్ట్ తను అనుకున్న రికార్డ్ని అయితే సృష్టించారనమాట. చాలా అమేజింగ్ ఉంది ఈరోజు అయితే ఫ్యాక్ట్స్ అన్నీ. ఫ్రెండ్స్, ప్రతిదానికి ఒక వాల్యూ ఉంటుంది. లైక్ షూస్కి ఒక వాల్యూ ఉంటుంది, మనిషికి ఒక వాల్యూ ఉంటుంది, బాడీ పార్ట్స్కి ఒక వాల్యూ ఉంటుంది, అన్నిటికీ వాల్యూస్ ఉంటాయి. బట్ మనం ఈ జీవిస్తున్న భూమికి ఎంత వాల్యూ ఉంటుంది అంటే ఈ ఎర్త్కి అని ఎప్పుడైనా లెక్కించారా? లేదు కదా. ఇలాంటి డౌట్ ఎవరికో ఒకరికి వచ్చి ఉంటుంది. అలానే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఒక స్టూడెంట్కి అయితే వచ్చిందనమాట. సో తనైతే మొత్తం క్యాలిక్యులేట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. చేయడంగానే వచ్చింది ఎంత వాల్యూ అనుకుంటున్నారు? ఒక చిన్న గెస్ ఎంత అంటే 5 quadrillion. మన ఇండియన్ రూపీస్లో చెప్పాలంటే 4,200 కోట్ల రూపాయలు. అమ్మో. అండ్ ఎందుకు ఇంత వాల్యూ వచ్చిందంటే వేరే ఏ ప్లానెట్స్లో లేనన్ని ఫ్యూచర్స్ మన ప్లానెట్లోనే ఉన్నాయి. సో అందుకే ఇంత వాల్యూ అయితే వచ్చిందనమాట. కానీ మనం దాన్ని వేస్ట్ చేస్తున్నాం. సో మన ఎర్త్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎర్త్ మీది చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎర్త్ మీద ఇంకా వీడియోస్ కావాలంటే, ఎర్త్ మీద ఫ్యాక్ట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో #ఎర్త్ అని అయితే కామెంట్ చేసేయండి. మేము ఎర్త్ మీద అయితే ఒక మంచి డీటెయిల్డ్గా వీడియో అయితే చేస్తాము. ఫ్రెండ్స్, సీరియస్గా అయితే మనమైతే లాస్ట్ ఫ్యాక్ట్ అయితే చెప్పుకుందాం. ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ కదా కొంచెం మసాలా ఉంటుంది. ఆస్ట్రేలియాలో ఒక రెస్టారెంట్ అయితే ఉంది. సో మీరు మొత్తం ఫుడ్ తినిన తర్వాత ఎంత బిల్ కట్టాలంటే హోటల్ ఓనర్సే చెప్తారు. కానీ ఇక్కడ అలా కాదు. మీరు ఎంత ఫుడ్ అనేది తినచ్చు అండ్ ఎంతైనా పే చేయొచ్చు. అది మీ ఇష్టం, టేస్ట్, క్వాలిటీ బట్టి. షాక్లో అన్నారు కదా, నేను అంతే ఉన్నా. అంటే ఈ రెస్టారెంట్ ఎప్పుడో దివాళా తీసేసి ఉంటుందని అనుకుంటున్నారు. కానీ అలా కాదు. మ్యాక్సిమం ఒక పర్సన్ యావరేజ్గా 580 రూపీస్ అయితే ఇస్తారంట. అంటే $8 to $7 అయితే మినిమం అన్న ఇచ్చి వెళ్తారంట. 0.5% మాత్రమే తక్కువ అమౌంట్ అయితే ఇస్తారంట. 19 years నుంచి అయితే సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతుంది. ఐ మీన్ వాళ్ళకి ఎంత పెట్టారో అంత పోను, ఇంకొంచెం అయితే ప్రాఫిట్ మిగులుతుందంట. సో మన ఇండియాలో అంటే పక్కా ఎప్పుడో. సో మీరేమనుకున్నారు ఈరోజు ఫ్యాక్ట్స్ గురించి అయితే కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.